వాళ్ళు రికార్డ్ చేసుకొని అవన్నీ మళ్ళీ గ్రంథస్థం చేశారు. సో అందులో ఉన్నవి అందులో ఉన్నదే వాళ్ళు టేల్స్ ఫ్రమ్ ద న్యూ లైఫ్ విత్ మెహర్ బాబా అని ఆయన ఒక పుస్తకం రాశారనమాట. ఈ డాన్ స్టీవెన్స్ ఇంకా కొంతమంది ఎడిటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఈ పుస్తకం రాయటం జరిగింది. అంటే లైవ్ గా రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకొని వీళ్ళు చేశారనమాట ఈ పుస్తకం. సో అందులోది నేను చెప్పబోతున్నాను కొంచెం ఇప్పుడు. అయితే ఈ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ నవజీవనం అనేది 1949 నుంచి 51 వరకు జరిగింది కదా. దీంట్లో బాబా ఒక ఈ 1 సెకండ్, నా వాయిస్ క్లియర్ గా వస్తుందండి? వినిపిస్తుందండి శ్రీనివాస్ గారు. రజని గారు వస్తుంది కదా? ఓకే ఓకే. ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, కొంచెం ఇది ఫ్లక్చుయేట్ అవుతోంది నెట్. ఓకే, థ్యాంక్ యూ జై బాబా. అయితే ఇందులో ఏం చెప్పుకుంటున్నాం, ఈ నవజీవనం టైంలో ఈ సెప్టెంబర్ 1950లో బాబా ఒక మాట చెప్పారండి. అది బాబా చెప్పిన మాట. అది నేను కొంత ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశాను తెలుగులో చెప్పడానికి. ఒకవేళ తప్పులుంటే అది మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి చూస్తాను నేను. అయితే బాబా చెప్పినవి ఏంటంటే, ఈ నవజీవనం అనేది అంతం లేనిది. నా భౌతిక దేహత్యాగం తర్వాత కూడా కొంతమంది ద్వారా ఇది జీవించే ఉంటుంది. ఈ నవజీవనం అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పారనమాట. కొంతమంది ద్వారా అని చెప్పి అన్నారు కదా, ఆ కొంతమంది ఎవరిట? అసత్య జీవనం, కపటత్వం, ద్వేషం, క్రోధం, దురాశ, కామం ఇట్లాంటి వాటిని పూర్తిగా వదిలేసిన వాళ్ళు అనమాట. తర్వాత నెంబర్ 2, అట్లా వదిలేయటం కోసం ఏ విధమైన మోహపు చర్యలు చేయని వారు, ఎవరిని బాధ పెట్టని వారు, పరోక్ష నింద, బ్యాక్ బైటింగ్ అంటాం కదా, అది చేయని వాళ్ళు, తర్వాత ఏ విధమైన భౌతిక సుఖాలు కోరని వారు, పదవీకాంక్ష లేని వారు, అందరూ నన్ను గౌరవించాలి అని అనుకోని వారు, పొగడ్తలకు పొంగిపోయి విమర్శలకు కృంగిపోయే స్వభావం లేనివారు, తర్వాత దేనికి ఎవరికి కూడా భయపడిన వారు. నెక్స్ట్ నెంబర్ 3, సంపూర్ణంగా మరియు కేవలం భగవంతుని మీద మాత్రమే ఆధారపడిన వారు, భగవంతుని ప్రేమించడం కోసం మాత్రమే ప్రేమించేవారు. ప్రేమించడం కోసం మాత్రమే ప్రేమించడం అంటే వేరే ఏమి ఇన్ రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అనమాట. తర్వాత భగవంతుని ప్రేమ పట్ల, అతని వ్యక్తీకరణం పట్ల అచంచలమైన నమ్మకం ఉన్నవాళ్ళు. తర్వాత ఇంతే కాకుండా ఇట్లా ఉంటూ కూడా ఏమీ మళ్ళీ రిటర్న్ గా ఏమీ ఆశించకూడదు. ఈవెన్ అది ఆధ్యాత్మికమైంది అయినా కూడా, నాకు మోక్షం కావాలి అందుకని చేస్తున్నాను అని కూడా అనుకోకూడదు కనీసం. సో అట్లా ఉన్నవాళ్ళు. తర్వాత నెంబర్ 4, సత్య మార్గాన్ని ఎప్పటికీ విడవని వారు. తర్వాత ఎటువంటి ఉపద్రవాలు ఎదురైనా చెలించని వారు, ధైర్యంగా, హృదయపూర్తిగా, 100% సంతోషంగా అన్ని కష్టాలను ఎదుర్కొనేవారు. తర్వాత కులానికి, మతానికి, మత సంబంధమైన కర్మకాండలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వని వారు. ఇట్లాంటి వాళ్ళందరి వల్ల ఈ నవజీవన కార్యక్రమం అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. తద్వారా దాని ప్రయోజనాలు కూడా ఎప్పటికీ కూడా మానవాళికి అందుతూనే ఉంటాయి అని చెప్పి మనం బాబా చెప్పారన్నట్లుగా నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు చెప్పిందంత చదివిందంతా కూడా నాకు తెలియని భాషా పరిజ్ఞానంతో నేను ట్రాన్స్లేట్ చేసింది. ఒకవేళ ఇందులో బహుశా తప్పులు ఉండొచ్చేమో. అందుకని ఒక్కసారి నా సాటిస్ఫాక్షన్ కోసం బాబా చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఇంగ్లీష్ లో ఉన్నది చదువుతాను. దిస్ న్యూ లైఫ్ ఈజ్ ఎండ్లెస్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ మై ఫిజికల్ డెత్ ఇట్ విల్ బి కెప్ట్ అలైవ్ by those who live the life of complete renunciation of falsehood, lies, hatred, anger, greed and lust, and who to accomplish all this do no lustful actions, do no harm to anyone, do no backbiting, do not seek material possessions or power, who accept no homage, neither covet honor nor shun disgrace, and fear no one and nothing, by those who rely wholly and solely on God and who love God purely for the sake of loving and believe in the lovers of God and in manifestation and his manifestation, and yet do not expect to receive any spiritual or material reward, who do not let go the hand of truth, and who, without being upset by calamities,
bravely and wholeheartedly face all hardships with 100% cheerfulness and give no importance to caste, creed, and religious ceremonies. సో ఇది బాబా చెప్పిన యాజ్ ఇట్ ఈస్ వర్డింగ్ అది సెప్టెంబర్ లో బాబా చెప్పారట, సెప్టెంబర్ 1950లో. ఓకే, సో అయితే మళ్ళీ మనం ఈ నవజీవనంలో ఆ, ఇది చెప్దాం అనుకొని చెప్పాను నేను. అయితే ఈ ఇందాక అన్నాను కదా, ఈ నవజీవనం ఆ టైం అంతా కూడా రకరకాల సంఘటనలు అవి జరిగాయి. చాలా అవి హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. వాళ్ళు పడ్డ కష్టాలు కానీ ఏ రకమైన వాళ్ళకి ఏం దొరికింది ఏంటనేది ఇవన్నీ కూడా మనం చూసుకుంటే వాళ్ళకి అంతులేని ఆనందం దొరికిందని వాళ్ళందరూ డెఫినెట్ గా ఏకకంఠంతో వాళ్ళు చెప్పిన మాట అన్నమాట అది. సో అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. నాకు చాలా నచ్చిన ఇది సంఘటన ఇది. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే చిట్ట చివరి రోజు నవజీవనం, అంటే రేపటితో నవజీవనం అయిపోతుంది, అంటే అది ఈ రోజుతో, ఈ రోజు అంటే ఈ రోజు నైట్ అయ్యి రేపు తెల్లవారుజాము కల్లా ఇంకా నవజీవనం ఉండదు అని అనుకున్న టైంలో జరిగింది అనమాట కరెక్ట్ గా ఇది. ఈ ప్లేస్ కూడా మెహరాజాద్కి చాలా దగ్గరట, దాదాపు ఒక 8 మైళ్ళ దూరంలో ఉండే ప్లేస్ అనమాట అది. ఆ ప్లేస్ పేరు ఇమాన్పూర్. ఇమాన్పూర్ అనే ప్లేస్ లో ఇది జరిగింది. అంటే వీళ్ళు ఆ రోజంతా కూడా అంటే అక్కడ నైట్ అక్కడ స్టే చేస్తే, ఇమాన్పూర్ లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇది అయిపోతుంది నవజీవనం అని. అట్లాంటి సందర్భంలో కరెక్ట్ గా జరిగింది అనమాట ఇది. అయితే ఇది అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒకసారి, అంతకుముందు స్పీచ్ లో నవజీవనాల నియమాలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం ఒకసారి. అయితే ఈ ఈ నియమాలను అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి, తనతో సహా కూడా ఎవ్వరు వాటికి అతీతులు కాదు అని బాబా ముందే చెప్పారు. నవజీవనం ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసిన టైంలోనే బాబా చెప్పారు ఏమని, నాతో సహా ఎవ్వరు కూడా దీనికి, ఈ నియమాలకి, మనం ఇప్పుడు పెట్టుకుంటున్న నియమాలకి ఎవరు అతీతులు కాదు, అందరూ పాటించాల్సిందే అని చెప్పి చెప్పారనమాట. అయితే ఈ సంఘటనలోకి మనం కనుక వెళ్తే, ఆ రోజు ఆ పర్టికులర్ డే అంటే జస్ట్ ద డే బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ దిస్ నవజీవన్ న్యూ లైఫ్ ప్రోగ్రామ్. అయితే ఆ రోజు వాళ్ళు దాదాపు 15 మైళ్ళ దూరం నడిచారట. ఈ నవజీవన కాలం అంతా కాలినడికే కదా, భిక్షాటన కాలినడక. సో అట్లా నడవటమే కదా. సో ఆ రోజు కూడా అట్లా నడిచారు, దాదాపు 15 మైళ్ళు నడిచారట. అందరు బాగా అలసిపోయారు, ఎందుకంటే దారిలో వీళ్ళు ప్రజల్ని కలవాలి, మస్తుల్ని కలుస్తారు, పిచ్చి వాళ్ళని కలుస్తారు, తర్వాత పూర్ పీపుల్ ని కలుస్తారు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఎట్లాగో ఉంటాయి కదా. సో వీటన్నిటి వల్ల తర్వాత అంత దూరం నడవటం వల్ల అందరు కూడా అలసిపోయారు బాగా. దాదాపు ఒక ఇంటి లాంటి దాన్ని చూపించారట, పాయింట్అవుట్ చేసి, ఓకే అక్కడ మనం ఉండొచ్చు అని చెప్పి అన్నారట బాబా. అంటే నిజానికి ఏంటంటే అది ఒక మసీద్ అనమాట. అది బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఈ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో వాళ్ళు దాన్ని ఒక వాళ్ళు రెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసుకున్నారు. అది మసీద్ని వీళ్ళు రెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసుకున్నారు. మళ్ళీ ఇండిపెండెన్స్ వచ్చాక ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళందరూ మళ్ళీ రిక్వెస్ట్ చేసి దాన్ని వాళ్ళు మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు. అయితే వాళ్ళు యూజ్ చేయట్లేదు అది, అట్లానే అది మెయింటెనెన్స్ కూడా లేదు, చాలా లోపలంతా కూడా దుమ్ము కొట్టుకుపోయి చాలా పురాతనంగా ఇట్లా ఉందన్నమాట అది. సరే నైట్ ఈ భోజనాలు అయ్యాయి, ఇవన్నీ కూడా ఈరచ్చే బాబాకి పర్సనల్ గా చూసేవన్నీ కూడా ఈరచ్చే అనమాట. ఏదైనా సరే భోజనాలు అవన్నీ బాబా ఫ్రెష్ అవటం కానీ, బాబా పడుకోవటానికి ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా. సరే బాబా ఈరజ్కి ఈరజ్ బాబాకి అది భోజనం అది అరేంజ్ చేశాడు. అయిపోయిన తర్వాత మసీద్ అంతా దుమ్ము కొట్టిపోయిందని చెప్పి అన్నాను కదా, బాగా బూజు అట్లా ఉందన్నమాట, కిందంతా దుమ్ము. అయితే నీట్ గా దాన్ని ఒక బాబా వరకు కూడా కొంత ప్లేస్ అది నీట్ చేసి బాబా పడుకోవటానికి ఏర్పాటు చేశారు. బాబా ఒక్కరే ఆ మసీద్ లోపల, వీళ్ళ మసీద్ బయట అరుగులాగా ఏదో ఉంటుంది కదా, దాని మీద వీళ్ళు మిగతా వాళ్ళు మండలి వాళ్ళు అక్కడ ఉండాలన్నమాట. అట్లా అది కాపలా డ్యూటీ ఈరిచ్దే. తలుపులు వేసేసి బాబా ఈరజ్ బయటకు వచ్చేసి, బాబా లోపల ఉన్నారు, ఈరజ్ బయటకు వచ్చి ఆయన కాపలా కాస్తున్నారు. అయితే కొంతసేపు అయిన తర్వాత బాబా చప్పట్లు కొట్టారట. అది విని ఈరజ్ లోపలికి వెళ్ళాడు. మొత్తం చిమ్మ చీకటి అసలే కదా, ఈ లైట్లు అవి కూడా ఏం లేవు అది అక్కడ. బాబా ఏమో మాట్లాడరు, చప్పట్లు కొట్టారు, ఏదో అవసరమైందని ఇంకా లోపలికి వెళ్ళాడు ఆయన.
అయితే ఈ బాబా ఇవన్నీ జెస్చర్స్ ఉంటాయి కదా! బాబా సంజ్ఞలు అవి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని బాబా కమాండ్ ఏంటో అది పాటించాలి. అయితే సరే ఇది ఇంకా అటు ఇటు వెతికి అగ్గిపుల్లలేవి ఉంటే అవి తెచ్చి నీరిచ్చి వెలిగించి బాబా వంక చూస్తున్నాడనమాట. బాబా ఏం సౌజ్ఞ చేస్తాడు? ఏం చేయాలి మనం? అయితే ఈయనకి ఎన్ని కష్టాలో చూసారా మరి నీరజ్‌కి? కానీ ఆయన అవన్నీ కష్టంగా అనుకోలేదాయన. ఇది బాబా నాకిచ్చిన అదృష్టం ఇదని చెప్పి అనుకోని అట్లా బాబా పనులు చేసేవారనమాట. సరే ఇంతకీ విషయం ఏంటంటే బాబాకి నిద్ర పట్టటం లేదట ఆ టైంలో. అయితే బాబా అడిగారు ఈరోజు, "ఏంటి ఏమవుతోంది? మండలి వాళ్ళు దగ్గరలో నిద్రపోతున్నారా వాళ్ళు ఏంటని" చెప్పి అడిగారు బాబా ఈరోజు. "అవును బాబా" అని చెప్పంటే, "వాళ్ళు గురకబెడుతున్నారు. దానివల్ల నాకు నిద్ర పట్టట్లేదు" అని చెప్పి అన్నారు. అని వాళ్ళని దూరంగా వెళ్లి పడుకోమను అని చెప్పి అన్నానన్నమాట. అంటే ఏంటంటే ఈ డోర్ బయట ఈరొచ్చున్నారు. ఈరొచ్చి కొంచెం పక్కనే అనుకోవచ్చు ఆల్‌మోస్ట్ ఆయన గుస్తాచి, బైదుల్, పెండు వీళ్ళు ముగ్గురు పడుకున్నారట. అయితే ఇంకా బాబా చెప్పారు గదా! వాళ్ళని లేపారు. పాపం వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు అలసిపోయి. అయినా గూడా బాబా చెప్పారని ఇంక వాళ్ళని లేపి దూరంగా వెళ్లి పడుకోండి అని జెప్పి దూరంగా పడుకోబెట్టారు. సరే మళ్ళీ ఒక గంట అయిందో మరి ఎంతసేపయిందో మళ్ళీ చప్పట్లట. మళ్ళీ మామూలే ఈయన. అగ్గిపుల్లలు తీసుకొని మళ్ళీ లోపలికెళ్ళాడు ఈరజ్. వెళ్తే ఇంకా వస్తున్నాయి శబ్దాలు ఏంటో చూడు అని జెప్పి అన్నారు. ఈరజ్‌కేమో ఏం వినిపించట్లేదు శబ్దాలేమి. ఈ బాబాకేమో శబ్దాలొస్తున్నాయి చూడేంటో అని జెప్పి అన్నారు. వినిపించట్లేదు. కనిపించట్లేదు గూడా. ఏమి చీకటి గదా పైగా. సరే ఇంకా అట్లానే కొంతసేపు ఆయన చెవులు రిక్కించుకొని వింటే ఏదో పక్షి రెక్కల శబ్దం వినిపించిందట. "ఆ! అవును బాబా కరెక్టే. ఏదో పక్షి ఏదో ఉన్నట్లుందిక్కడ. దాని సౌండొస్తోంది" అని చెప్పి రెక్కలు ఇట్లా టప్ టప్ అని సౌండొస్తుంది గదా! అట్లా ఏదో సన్నగా వినిపిస్తోందనమాట. వినిపిస్తుంటే సరే బాబా అన్నారు, "లేదు లేదు దాన్ని ఇమ్మీడియేట్‌గా బయటికి విసిరేసేయి పక్షిని" అని జెప్పి అన్నారు. ఈయన ఇంకా ఆ చీకట్లో అన్నమాట వెతికి ఆ పక్షిని పట్టుకొని దాన్ని విసిరేయాలి బయటికి. సరే మొత్తానికి అటు చేసి, ఇటు చేసి పట్టుకున్నాడు దాన్ని. పట్టుకొని జస్ట్ అట్లా ఒక మొమెంట్ అయితే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అయితే ఇంక బయటకి విసిరేస్తాడు దాన్ని. బయట పడేస్తాడు. అంటే ఆ గూడుంది. ఆ గూడు మొత్తాన్ని పట్టుకొని ఇంక బయటకి విసిరేసే మొమెంట్ అన్నమాట ఎగ్జాక్ట్‌గా. ఆ టైంలో మళ్ళీ చప్పట్లన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ చప్పట్లు గూడా బాబా చప్పట్లు గూడా రకరకాలుగా ఉంటాయట. అవి విశ్రాంతిగా ఉన్నప్పుడు కొట్టేవి కొన్ని, తర్వాత ఏదన్నా మెచ్చుకుంటూ కొట్టేవి, బాబా సంతోషంతో కొట్టేవి. ఇంకా ఇట్లా రకరకాల చప్పట్లుంటాయట. అయితే ఇప్పుడు కొట్టిందసలు వీటిల్లో ఏ రకం గాదు. ఇది ఇంకొక రకం అన్నమాట. ఈ ఈ దీని ఈ చప్పట్లకి అర్థం ఏంటిట, ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా గూడా, అది వదిలేసి ఇమ్మీడియేట్‌గా బాబా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు బాబా కొట్టినవి అట్లాంటి చప్పట్లన్నమాట. అయితే సరే అని మళ్ళీ ఇంకా ఇమ్మీడియేట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇతను నీరజ్ బాబా దగ్గరికి. సరే మళ్ళీ అగ్గిపుల్ల వెలిగించి బాబా వంక చూసాడు. చూస్తే బాబా అప్పుడు అంటారట గదా! "ఆ పక్షిని ఏం చేయకు" అని జెప్పి అన్నారన్నమాట. అంటే సరే అని వదిలేసారన్నమాట ఆ పక్షిని. వదిలేస్తే బాబా అంటాడు అప్పుడు, "మనం చాలా పెద్ద తప్పు చేశాం నీరజ్. నేనసలు ఆ ఆజ్ఞ నీకు ఇచ్చుండాల్సింది కాదు. అంతేకాదసలు నవజీవనంలో ఇంకొక ముఖ్యమైన నిబంధన ఒకటుందిట. ఏంటది? ఎవరైనా గూడా ఈ నియమావళిని బాబా రూపొందించిన నియమావళి అనేది ఉంది గదా! దాన్ని అందులో ఉన్న వాటిని ఎవరు గూడా ఉల్లంఘించకూడదు. తూచా తప్పకుండా పాటించాలి అట్లాగే. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా అవని. ఎంత అవమానకరమైనదైనా అవని. అది యాజ్ ఇట్ ఈస్‌గా పాటించాల్సిందే. అయితే ఇది ఇందాక అనుకున్నాం గదా! మనం బాబా గూడా దీనికి అతీతుడు కాదని. ఆ నియమావళి ఆయనకి గూడా వర్తిస్తుందనమాట. వీళ్ళతో సమానంగా. అయితే ఈ నియమావళి గనక బాబా ఎప్పుడన్నా ఉల్లంఘిస్తే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత ఈయనొచ్చింది. ఓకే. సో, అయితే బాబా ఆజ్ఞ పాటించే క్రమంలో తన బాధ్యత ఆయన విస్మరించాడు. సో, బాబా ఒక తప్పు, తర్వాత ఈయనొచ్చింది ఒక తప్పు. సరే బాబా అన్నారు గదా! సరే ఇది నాకు రేపు మార్నింగ్ ఇది గుర్తు చెయ్యి అని చెప్పారు ఈరొచ్‌తో. అయితే తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఇంక అందరూ మెహరాజాద్‌కి బయలుదేరాలింక. అందరూ అన్ని ఫ్రెష్ అయిపోయి పనులన్నీ ముగించుకొని బాబా కోసం వెయిట్ చేస్తున్నారు. సరే ఈరొచ్చిని బాబా పిలిచారు లోపలికి. ఈరొచ్చి వెళ్లి బాబాకి నీళ్లు, సబ్బు అవి టవల్ ఇవన్నీ అందించడం అది చేశారనమాట. ఇవన్నీ గూడా చాలా చిన్న చిన్న పనులు. బాబా చేసుకోగలడు ఈ పనులన్నీ. కానీ ఏంటంటే బాబా ఈ ఈరొచ్చిని గాని లేకపోతే మిగతా మండలి వాళ్ళని వీటిల్లో ఆయన ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకనంటే అది అట్లా చేయటం వాళ్ళకి సంతోషం అన్నమాట. వాళ్ళు అట్లా చేయటం ద్వారా వాళ్ళకి చాలా ఆనందిస్తారు వాళ్ళు. అందుకని బాబా ఇట్లా చేస్తారన్నమాట. అయితే మనకిక్కడ 'ఎన్‌వి సత్యనారాయణ' గారు గూడా చూస్తే ఆయన బాబా తాగేసిన
తాగి కొంచెం టీ ఉంచి ఆయనకి ఇచ్చారట. ఆయన ఎప్పటికీ పరమానందంగా చెప్పుకుంటారు ఆయన ఆ మాట. సో అట్లా మనం అనుకోవచ్చు ఇది. సరే అయిపోయింది ఇది. బాబా వచ్చారు. బాబా వచ్చాక ఈరచ్‌ని అడిగారనమాట. ఏం జరిగింది రాత్రి చెప్పు అని. వాళ్ళందరూ నిద్రలో ఉన్నారు గదా! వాళ్ళెవరికీ తెలీదు. సో అయితే ఈరచ్ మొత్తం పోసుకొచ్చినట్లుగా వివరించాడు. వాళ్ళందరికి గూడా మండలి సభ్యులందరికీ. అయితే బాబా అప్పుడన్నారనమాట. నేను ఒక ఇవ్వగూడని ఆజ్ఞ నేను ఈరచ్‌కిచ్చాను. ఒక పక్షి చిన్న పిల్లలతో కలిసి ఒక గూట్లో ఉంటే దాన్ని నేను బయటకి పడేయమని ఈరచ్‌కి చెప్పాను. ఈరచ్ కూడా నాకు నియమాన్ని గుర్తు చేయటం మానేసి, "ఏంటా నియమం?" అంటే, "నువ్వు తప్పు చేస్తున్నావు బాబా, ఇది చేయకూడదని" చెప్పి చెప్పాల్సింది పోయి, తను గూడా ఆ తప్పు చేయబోయాడు. అంటే నేను తప్పు చేశాను, ఈరచ్ కూడా తప్పు చేశాడు. కానీ మొత్తం తప్పు నేను నా మీద వేసుకుంటున్నాను అని అనటం కాకుండా, తర్వాత చెప్పేది మనకి చాలా ఆశ్చర్యం వేస్తుందనమాట. ఏం చెప్పారట బాబా, "ఈ తప్పుకి దానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని మీరందరూ వచ్చి మీ చెప్పులతో నా చెంప మీద కొట్టాలి" అని చెప్పి అన్నారు. అందరంటే వీళ్ళు నలుగురు. ఎవరు? ఈరిచ్, బైదుల్, గుస్తాజీ, పెండు. ఈ గుస్తాజీ, బైదుల్, పెండు వీళ్ళు ముగ్గురు నిద్రపోతున్నారక్కడ. ఈరిచ్ కాపలాగా ఉన్నారన్నమాట. అది గూడా కొట్టటం అంటే మామూలుగా కొట్టడం గాదు. బాబాకి నటన ఇష్టం ఉండదు. ఏదో సుకుమారంగా అట్లా తాకించి వదిలేయటం కాదుట. గట్టిగా కొట్టాలన్నమాట. బాబా అసలే గులాబీ రంగు వర్చస్సు అయింది. అది కందిపోయి రక్తం అంతా పొంగి బుగ్గల్లోకి ఎర్రగా అయిపోయిందన్నమాట. అట్లాంటిది అట్లా కొట్టించుకున్నారు బాబా వాళ్ళతో. అంతే, దాంతో సరిపెట్టుకోలేదాయన. నా మొహం మీద మీరు కాండ్రించి ఉమ్మేయండి అని గూడా అన్నారట. బాబా ఆజ్ఞ పాటించక తప్పదు గాబట్టి వీళ్ళు పాటించారందరూ. అయితే ఇదంతా ఇక్కడి వరకు చెప్పిన తర్వాత వీళ్ళైన డాన్ స్టీవెన్స్ అనే ఆయన కదా ఇవంతా గూడా రికార్డ్ చేసుకుంటున్నారని చెప్పాను నేను. సో ఆయన అడిగారనమాట ఒక ప్రశ్న. ఏంటి? అవతారుడు తప్పు చేయటం ఏంటి? అని చెప్పి అన్నారనమాట. అంటే దానికి ఈరిచ్ చెప్తారు, "అది తప్పు కాదు. బాబా మానవాళికిచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. ఈ జన్మలో మనం ఎలా ఉండాలి అనేది బాబా మనకు ఈ సంఘటన ద్వారా తెలియచెప్పారు. బాబా ఒక అంటే ఇట్లా ఈ పక్షిని బయటపడేయండి అని చెప్పిన టైంలో ఒక సాధారణ మానవునిలాగా అయితే మళ్ళీ ఒక దైవీ మానవుని వలె కరుణ చూపించి మొత్తం భారాన్ని తన మీద వేసుకున్నారనమాట." అంటే ఇదంతా మనకొక పాట గూడా ఉంది బాబ్జీ గారిది. ఉంది. ఏంటి? దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబా రాక కారణం భక్త కోటి పావనం అని పాట ఉంది గదా! ఆ పాట ప్రకారం అన్నమాట. ఆయన మనకి సూచిస్తారు, ఆచరిస్తారు, మన చేత ఆచరింపజేస్తారన్నమాట. సో, అట్లా అంటే దీంట్లో ఇవన్నీ గూడా ఏంటంటే చాలా నిగూఢమైన అర్థాలుంటాయి. మనకేంటంటే చాలా క్యాజుయల్‌గా కనిపిస్తుంది. కాదు, దీని ద్వారా బాబా తన దివ్య కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలన్నమాట. ఈ సంఘటన గురించి ఈరిచ్ చాలా సుదీర్ఘమైన వివరణ, చాలా చక్కటి వివరణ. ఎంత బావుందంటే అది చదువుతుంటే, అది యాక్చువల్‌గా ఇందాకటి వరకు గూడా నేను చదువుతూనే ఉన్నాను చెప్పాలంటే అది. అది చాలా నాకు చాలా నచ్చిందిది. చాలా సంఘటనలున్నాయి. వాటిల్లో ఇది నాకు ప్రత్యేకంగా చాలా నచ్చిందనమాట. సో, అయితే ఆయనిచ్చిన వివరణ ఇప్పుడు మనకి టైం గూడా లేదు. నా టైం ఆల్రెడీ అయిపోయిందనుకుంటాను. సో, అందుకని అది మళ్ళీ తర్వాత వీలున్నప్పుడు తర్వాత మనం చర్చించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ఆహ్, తర్వాత రజనీ గారి ద్వారా నాకు అవకాశం ఇప్పించారు బాబా. అందుకు రజనీ గారికి గూడా నేను జై బాబా చెప్తున్నానండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మెహర్ శ్రీనివాస్ గారు. చాలా చక్కటి విషయాలు, చాలా క్లారిటీగా చాలా చెప్పారు మీరు. యాక్చువల్‌గా మేము అక్కడికెళ్ళిపోయాం బాబా సన్నిధానంలోకి. అంత చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. నెక్స్ట్ జై బాబా. జై బాబా. జై బాబా శ్రీనివాస్ గారు. ముందు ముందు కూడా ఇంకా ఇలాంటి విషయాలు మాకు తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. మా అందరి తరపున మీకు హృదయపూర్వక జై బాబాలు. జై నెక్స్ట్ బాబా అండి. థాంక్ యూ రజనీ గారు. జై బాబా. జై బాబా. నెక్స్ట్ హారతి బై మెహర్‌వాణి. అవతార్ మెహర్ బాబాకి జై. అక్క వినిపిస్తోందా? జై బాబా అక్క వినిపిస్తోంది వాణి. అవతార్ మెహర్ బాబాకి జై. అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు విశ్వాసపు జ్యోతులను కనగా
తపించే ప్రేమికులగాయు అజ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికులగాయు ముర్షిదా మెహరు బాబా పాదములపై శిరసులుంచాము కుదాగా మెహరు బాబా నిన్ను నీవే తెలుసుకున్నావు ప్రియుడవు ప్రేమికుడవు సత్యనాథుడవు అనంత జ్ఞాన వెల్లువగా సంద్రమై ఒకడవైనావు సర్వజ్ఞుడ దివ్య జ్ఞానివి నీవే పరమాత్మ కనుకనే ఈ జగను జ్ఞానం వరముగా మాకు అందించు దివ్యమౌ ప్రేమ మధువును త్రాగించి మస్తులను చేయు ప్రియముగా జీవితాలను నేస్తమాని పరము చేస్తాము సాగరపు నడుమల్లాడే జీవిత నావ నడిపించు నావికుడ రక్షకుడ నీవే మాకిలా ఓ మెహరు బాబా జ్ఞానపు మంటలారేలా దైవమా శాసనము చేయు విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికులగాయు విశ్వాసపు జ్యోతులను కనగా తపించే ప్రేమికులగాయు అవతార్ మెహర్ బాబా की जय 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 ప్రేమావతార్ మెహర్ బాబా की जय మౌనావతార్ మెహర్ బాబా की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా అండి అందరికీ. ఇందులో పాల్గొన్న వాళ్ళకి, పాటలు బాబా సంకీర్తన చేసిన వారికి, బాబా విషయాలు చెప్పిన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీనివాస్ సార్ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. విజయ్ కుమార్ పేరు గుర్తుపెట్టానండి, తెలుసండి. మిమ్మల్ని మీ మాట వింటున్నాను కదా, గుర్తుపెట్టాను. జై బాబా. రిక్వెస్ట్ చెప్పండి.